ఈరోజు ఇక్కడికి విచ్చేసిన బీసీ సింహగర్జనకి విచ్చేసిన నా బహుజన బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ స్టేజ్ను అధిరోహించిన ప్రతి నాయకులకి, పెద్దలకి, నా సహోదరులకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు కుటుంబాల కబంధ హస్తాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఆర్థికంగా, సామాజికంగా అణచివేయబడుతూ ఎన్నో విధాలుగా అవమానాలకు గురవుతూ పూర్తిగా బానిసలుగా మార్చేశారు. వాళ్ళ కుట్రలతో, కుతంత్రాలతో బీసీలందరిని కూడా పూర్తిగా ఓటు బ్యాంకుగా మార్చుకొని ఈరోజు అధికారాన్ని చేజిక్కించుకొని ఎన్ని సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిందో అప్పటి నుంచి కూడా పూర్తిగా ప్రతి సంవత్సరము కూడా తొక్కివేయబడుతున్నారు. ఇటువంటి తరుణంలో మాకంటూ ఒక నాయకుడు రాకపోతాడా? మా బాధలు చెప్పుకోవడానికి ఒక నాయకుడు రాకపోతాడా? మాకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలని చూస్తున్న ఈ తరుణంలో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల బాధలందరూ చూసి వీళ్ళందరి కోసం ఖచ్చితంగా ఒక పార్టీని స్థాపించాలి. ఆ పార్టీ స్థాపించి వీళ్ళందరికీ నేను అండగా నిలబడాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో బీసీవై పార్టీని స్థాపించడం జరిగింది. ఈ బీసీవై పార్టీ స్థాపించిన వెంటనే ఈ రాష్ట్రం నలుమూలల ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఈ ప్రభుత్వం నుంచి అవమానాలు ఎదురైనా, ఈ ప్రభుత్వం నుంచి హత్యలు జరిగినా, ఈ ప్రభుత్వం నుంచి భూ దోపిడీలు జరిగినా అక్కడికి ప్రతి చోటికి వెళ్ళి రామచంద్ర యాదవ్ గారు అందరికీ తోడుగా నిలబడి పోరాటం చేసి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని తల వంచి తల దింపిస్తున్నాడంటే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మాకంటూ ఒక నాయకుడు వచ్చాడు. బహుజనులకి, బలహీనులందరికీ ఈరోజు మా నాయకుడు మాకున్నాడని ఒక ధైర్యం దొరికిందంటే నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ నిజంగా మనం పుణ్యం చేసుకున్నట్లే. నిజంగా ఈరోజు ఈ తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, ఈ పార్టీలో ఉన్న ఏ బీసీ నాయకుడు కూడా ఏ బీసీకి ఆపద వచ్చినా, ఏ బీసీ కష్టం వచ్చినా కనీసం మాట్లాడే హక్కు లేదు. నిజంగా ఈరోజు అధికార తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏ బీసీ నాయకుడైనా సరే తన నాయకుడు, తమ పార్టీ అధ్యక్షుడు ఏ రోజైతే బీసీ రక్షణ చట్టం గురించి చెప్పారో ఇప్పటిదాకా కనీసం దాని మాట కూడా ఎత్తలేదంటే ఆ పార్టీలో ఉండే బీసీ నాయకులు కనీసం దాని గురించి అడిగే ధైర్యం కూడా లేదు మీకు. మరి అలాంటప్పుడు మీ పార్టీలో బీసీలకు ఎందుకు ఉండాలి? అక్కడ నిజంగా మీరు బీసీల కోసం, మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీల కోసమే మా పార్టీ ఉందని చెప్పుకొని ఉంటే ఈరోజు ఈ బీసీలకు ఇన్ని కష్టాలు ఎందుకు ఉండేటివి? ఎక్కడ చూసినా భూదోపిడీలు, హత్యలు, అవమానాలు. ఎవర్రా వెళ్తున్నారంటే మీరు మర్డర్ చేసిన బీసీల జైలుకి వెళ్ళాలి. మీకు భూమి కావాలంటే బీసీల భూములే కావాలి. ఈ మధ్యలో ఈ సోషల్ మీడియాలో చూస్తున్నాం, మా కులం వాళ్ళు భూములు దోపిడీ దానాలు చేశారు, ఆ భూములు దానాలు చేసిన భూములతోనే ఈరోజు మీరందరూ బతుకుతున్నారంటున్నారు. అరే మీకు ఒక విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. స్వతంత్రం వచ్చినప్పుడు ఈ బీసీల దగ్గర ఉన్న భూములన్నిటినీ మా వాళ్ళను తాగడానికనో తినడానికనో మా దగ్గర దోపిడీ చేసి దొంగతనంగా లాక్కున్న భూములేరా మీరు ఈరోజు అనుభవిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. నిజంగా ఈరోజు ఒక్కసారి నిద్రలేసి రాజకీయ చైతన్యముతో మేము గన మీ ముందుకు వచ్చి నిలబడితే
మీ పార్టీలలో కుర్చీలన్నీ ఖాళీ అయిపోతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మేము మీతో పల్లకీలు మోసి మోసి మా భుజాలు కాయలు కాసాయి. ఇప్పుడు నిద్ర లేచాం, మేమందరూ మేలుకున్నాం, మాకంటూ ఒక పార్టీ వచ్చింది. కాబట్టి ఇన్ని రోజులు మీకోసం చేశాం, థ్యాంక్ యూ సార్. మీకోసం జైళ్ళకి వెళ్ళాం, కేసులు పెట్టుకున్నాం. మీకోసము ఈ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీ అని తంతామంటారు, ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పార్టీ అని తంతాం, మీ అంతు చూస్తాం అని పగలంతా పగర్భాలు కలిపి రాత్రి ఫోన్లు చేసుకొని మీరు మేము ఒకటేను, రామచంద్ర యాదవ్ను మాత్రం మనము రానివ్వకూడదని మాట్లాడుకుంటున్నారే. ఇంకా మీ తరం కాదు. ఖచ్చితంగా బీసీలందరూ ఏకమవుతాం, బహుజన రాజ్యాధికారాన్ని తీసుకొచ్చు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారం, బీసీ ముఖ్యమంత్రి కావడం తథ్యం. ఇది జరిగి తీరుతుంది. బీసీ చైతన్యం పుట్టిన రోజు మీరు మీ పార్టీలన్నీ ఖాళీ అయిపోవడం మాత్రం జరిగి తీరుతుందని పేరు పేరున ఇక్కడికి వచ్చిన ప్రతి బీసీకి చెప్తున్నాను. ఏ రోజైతే మనం మార్పు కోరుతామో, ఒకప్పుడు కత్తిపట్టి యుద్ధం చేయాల్సిన టైం ఉండేది, ఈ రోజు కత్తిపట్టి యుద్ధం చేయాల్సిన పని లేదు. మనము మనతో పాటు ఉన్న వ్యక్తినెల్లా మార్చగలిగితే, ఖచ్చితంగా మన ఓటును మనం వేసుకోగలిగితే బహుజన రాజ్యాధికారం తథ్యమని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ